హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివమేకర్. సో ఈరోజు వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్, ఇప్పటికి మనము స్వీట్ కార్న్ వేసి 1 మంత్ అయింది కదండి. సో 1 మంత్ అవ్వలేదు, 1 మంత్ దాటిందండి. సో 1 మంత్కి మొక్కజొన్న ఎలా వస్తుందో మీ అందరికీ షేర్ చేద్దామనేసి వీడియో తీస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. అలా చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో అలా నోటిఫికేషన్ రావడం వలన నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట మీరు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కలో ఉన్న బెల్ సింబల్ని లాగి పట్టొకటి ఇవ్వండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివమేకర్. సో ఈరోజు వీడియో మొక్కజొన్న ఎలా ఉందో మీ అందరికీ షేర్ చేద్దామనేసి వీడియో తీస్తున్నాను. సో ఫస్ట్ నుంచి ఇలా చూపిస్తున్నాను. మొక్కజొన్న మనము ఇలా వేసాము, సీడ్స్ని అలా వేసేసి మన్నుతో కవర్ చేసామండి. మన్నుతో కవర్ చేసిన 1 వీక్, మన్నుతో కవర్ చేసిన తర్వాత 1 వీక్ మనకి ఇలా మొలకలు వచ్చాయండి. సో మొలకలు వచ్చేంత వరకు వాటర్ అయితే ఏం నేను యూజ్ చేయలేదు. సో 1 వీక్ ఇలా వచ్చేసిందండి. సో ఫస్ట్ నుంచి నేను ఎందుకు చూపిస్తా ఉన్నానంటే ఈ వీడియో నేను లాస్ట్ టైం చేశానండి ఈ వీడియో. సో ఆ వీడియో ఎవరైనా చూసిండరో లేదో మిస్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇలా యాడ్ చేసి వీడియో చేస్తున్నాను. సో ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా వీడియోస్ ఒకసారి ఛానల్లో చెక్ చేయండి, చెక్ చేసి వీడియోని చూడండి. సో మనకి 1 వీక్ అంతా ఇలా వచ్చేసిందండి. స్వీట్ కార్న్ చాలా బాగా వచ్చింది కదా. సో ఈ స్వీట్ కార్న్ని సమ్మర్ టైంలోనే వేసుకుంటారు. మనం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు 1 మంత్కి ఎలా వచ్చిందో మీ అందరికీ చూపిస్తాను. కరుకు ఎలా వచ్చిందో, పొట్టకు ఎలా వస్తుందో, ఎన్ని ఎలా పోతుందో మీ అందరికీ షేర్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడైతే మనము ఇది 1 మంత్ కల్లా ఇలా వచ్చేసిందండి మనకి స్వీట్ కార్న్ అనేసి. 1 మంత్కి ఇలా వచ్చింది మనకి. ఈ 1 మంత్కి ఇలా వచ్చినప్పుడు మనము వాటర్ వేసేసుకోవచ్చు. మొత్తం 4 టైమ్స్ ఇది హార్వెస్ట్ అయ్యేలోపు 4 టైమ్స్ వాటర్ వేసుకోవాలండి స్వీట్ కార్న్కి. ఈ 1 మంత్ టైంలో మనము మొక్కజొన్నని వాటర్ వేయకముందు ఫస్ట్ తవ్వుకొని గడ్డి మొక్కలు, కలుపు మొక్కలు ఏమన్నా ఉంటే తీసేసుకొని తవ్వుకోవాలండి. నీట్గా తవ్వుకోవడం వలన దానికి ఉండే బలమంతా, పోషక విలువలంతా గడ్డికి పోకుండా, కలుపు మొక్కలకి పోకుండా స్వీట్ కార్న్కి వస్తుంది. అందుకనేసి మనం తవ్వుకొని కలుపు మొక్కల్ని తీసేసుకొని వాటర్ వేసుకోవాలండి. సో ఈ 1 మంత్ టైంలో ఈ మొక్కజొన్న లాకులు ఉన్నాయి కదండి, లీవ్స్, అవనేటివి స్మూత్గా ఉంటాయండి. స్మూత్గా ఉండడం వల్ల మనకి ఎటువంటి హాని జరగదు ఇలా తవ్వుకోవడం వలన. 1 మంత్ తర్వాత దీన్ని తవ్వుకోవడం వలన దీనికి ఈ లాకులు అనేటివి రఫ్గా వస్తాయండి. కరుకు పోయిందంటారు కదా, కరుకు వచ్చిందంటారు కదా. సో ఆ కరుకు రావడం వలన లాకులు మన చేతులు పోసుకుంటూ ఉంటాయి అన్నమాట. అందుకనేసి ఈ 1 మంత్లోనే మనము కలుపు మొక్కలు తీసేసుకొని తవ్వుకొని వాటర్ వేసుకోవాలి. సో మనకి ఇలా చేయడం వలన చాలా బెనిఫిట్ ఉంటుంది. కలుపు మొక్కలకు పోయే పోషక విలువలన్నీ మనకు స్వీట్ కార్న్కి వచ్చేస్తాయి. మనకి ఇలా వచ్చేసిందండి 1 మంత్కి ఈ స్వీట్ కార్న్ పంట ఇలా వచ్చింది మనకి. సో ఇప్పుడు 1 మంత్ టైంలో మనము వాటర్ వేసేసుకోవాలి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి. సో ఒకసారి ఎక్స్ట్రా వేసుకున్నా కానీ నో ప్రాబ్లము. ఫస్ట్ ఈ వాటర్ మనము పొలంలో ఎలా వాటర్ వేసుకుంటామో అలాగే వాటర్ వేసుకోవాలండి. మినిమం 5 మినిట్స్ అన్న నేలపైన వాటర్ నిల్వ ఉండేలాగా మనము వాటర్ వేసేసుకోవాలి. అప్పుడే మనకి వాటర్ బాగా పుష్కలంగా అందించిన వాళ్ళం అవుతాము. సో ఈ వాటర్ మనం బాగా వేయడం వలన స్వీట్ కార్న్ కూడా బాగా పెద్దగా వస్తాయి, విత్తనాలు కూడా చాలా మరిన్ని వస్తాయండి. ఈ స్వీట్ కార్న్ వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సో ఈ ప్రయోజనాలు ఏంటివో మనం ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోలో అలా అలా కొనసాగుతూ ప్రయోజనాలు ఏంటివో మాట్లాడుకుందామండి. 1 మంత్ తర్వాత ఇలా 45 డేస్కి ఇలా వచ్చిందండి మొక్కజొన్న. మన మొక్కజొన్న పంట 45 డేస్కి ఇలా వచ్చేసింది.
ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడేనండి పొట్టకొచ్చింది అంటారు కదా, పొట్టతో వచ్చింది పంటలు. మనం పల్లెల్లో పంటలు వేసినప్పుడు పంట ఎలా ఉందండి అని అడిగితే పొట్టకొచ్చిందండి, కరుకు వచ్చింది, అలాగే ఎండిపోతూ ఉంది అని చెప్తా ఉంటారు కదా పెద్దవాళ్ళు. అదేనండి ఈ పొట్టకొచ్చింది, కరుకుపోవడం అంటే, ఎండిపోవడం అంటే అది ఇదే అన్నమాట. సో ఇప్పటి కాలం వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇక్కడ మొదల్లో కొంచెం లావుగా ఉంది కదండి, సో అక్కడి నుంచి మనకు ఎన్నులు వస్తాయి, అందుకే దాన్ని పొట్టతో ఉంది అని అంటారు అనమాట. ఈ స్వీట్ కార్న్ చాలా హైట్ అయిపోయిందండి. సో నాకంటే చాలా హైట్ అయిపోయింది, వీడియో తీయాలన్నా కొంచెం కష్టమేనండి. సో మీకు ఇప్పుడు కింద నుంచి పైకి చూపిస్తాను ఎంత హైట్ వెళ్ళిపోయిందో. ఇంత హైట్ అయిపోయిందండి స్వీట్ కార్న్. ఇది వచ్చేసి 2 మంత్స్ పట్టిందండి ఇలా వచ్చేసరికి. మనకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ లావుగా ఉంది కదండి, ఇక్కడ లావుగా ఉంది కదా, దాన్నే పొట్టకొచ్చింది అంటారు అనమాట. అలా ఉన్నప్పుడు పొట్టకొచ్చింది అంటారు. సో అలా లాకులు లావుగా ఉన్న చోట చూపిస్తూ ఉంటానండి వీడియోలో, దాన్నే పొట్టకొచ్చింది అని అంటారు అనమాట. సో మీరు వీడియోలో గమనిస్తూ ఉండండి, అంతలో మనం కొన్ని బెనిఫిట్స్ తెలుసుకుందాము ఈ వీడియోలో. సో ఈ మొక్కజొన్నలో 100 గ్రామ్ స్వీట్ కార్న్ తీసుకుంటే మనము 84 క్యాలరీస్ శక్తి ఉంటుంది దీంట్లో. అలాగే స్వీట్గా ఉంటుంది కదా, స్వీట్ ఎక్కువ అవుద్దేమో తినడం వల్ల, షుగర్ ఉన్న వాళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా, కానీ దీంట్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయండి చాలా. స్వీట్ సో మనం మొండి కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కానీ, సోరిసిస్ చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, హార్ట్ దెబ్బతిని పంపింగ్ తగ్గిన వారు, ఎక్కువ సంవత్సరాల నుంచి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ స్వీట్ కార్న్ పుష్కలంగా తినొచ్చండి. స్వీట్ కార్న్లో ABC, విటమిన్ అలాగే పోషకాలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ లాకులు నేను ఎందుకు వీడియో తీస్తున్నానంటే, కెమెరా అలా ఇలా తిప్పేసి లాకుల పైన మనకు కరుకు ఎలా వచ్చిందో చూపిస్తానని చెప్పాను కదండి, దానికోసం లాకుల వీడియో తీస్తున్నాను. సో అవి ఇక్కడైతే క్లారిటీగా కనిపించలా, అక్కడ కొంచెం కనబడుతూ ఉన్నాయి. లాకుల పైన వైట్ కలర్గా ఉంటాయి, రంపంలాగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనము 45 డేస్కి 50 డేస్కి అంతా వాటర్ వేసేసుకుంటున్నాం. మళ్ళీ రెండోసారి ఇలా వచ్చేసిందండి 45 డేస్కి ఇలా వచ్చేసింది మనకు స్వీట్ కార్న్. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, స్వీట్ కార్న్ ఎలా స్టార్ట్ అవుతుందో మనం చూద్దాము. పైన ఎండిపోయింది కదా, ఒకటి కనపడుతూ ఉంది కదండి. సో ఎండిపోయిన తర్వాత మనకి ఇక్కడ లాకులు ఉంటాయి కదండి, ఈ లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్కి కాడకి మధ్యలో స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ రావడం మొదలవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నగా ఉంది కదా, కనబడుతూ ఉంది కదా, దాన్ని స్వీట్ కార్న్ అంటారు అనమాట. స్వీట్ కార్న్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి, చిన్నగా అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్వీట్ కార్న్ ఎలా వచ్చిందో చూసాం కదా, ఇప్పుడు మనము కరుకు అంటే ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లాకల పైన వైట్ కలర్గా ఒకటి కనబడుతుంది కదా, ఈ కాడకు కూడా వైట్ కలర్గా చిన్న రంపంలా కనబడుతుంది కదా, చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా ఉంటుందన్నమాట. ఈ లాకలకు కూడా అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం టచ్ చేసినప్పుడు మన చేతులు కోసుకునే అవకాశం ఉంటుందండి. సో జాగ్రత్తగా ఉండాలి. దాన్నే కరుకు వచ్చింది అని అంటారు అనమాట. రఫ్గా ఉంటాయి అప్పుడు లాకులు. సో కరుకు వచ్చిన తర్వాత ఎండిపోతుంది అనమాట. ఎండిపోయిన తర్వాత మనకు స్వీట్ కార్న్ రెడీ అవుతుంది. అంతే అండి, చాలా సింపుల్ అండి. సో ఎండిపోయినప్పుడు సింగిల్గా అలా వస్తుందండి. సింగిల్గా అలా వచ్చిన తర్వాత మనకి ఒక 5-6 డేస్కి అంతా ఇవి సపరేట్ భాగాలుగా తయారవుతాయి అన్నమాట. తయారైన తర్వాత మనకి స్వీట్ కార్న్ స్టార్ట్ అవడం మొదలవుతుంది. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ సింబల్ని లాగిపెట్టి ఒకటి ఇవ్వండి, పర్లేదు. చిన్న యూట్యూబర్స్ని కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా, ఏం పర్లేదు. సో ఎండిపోవడం అంటే ఇలా అండి, చూడు కొన్ని భాగాలుగా విడిపోయింది కదా, అప్పుడు సింగిల్గా ఉన్నది కదా, ఇప్పుడు చూడండి విడిపోయింది. దాన్నే ఎండిపోవడం అంటారు అనమాట. సో
అదనమాట ఈరోజు వీడియో. మన వీడియో ఏంటంటే అదేనండి, ఇది చాలా హైట్ వెళ్ళిపోయిందండి, నాకు అందలేదు. కిందికి లాగేసి వీడియో తీద్దామనుకుంటే ఇరిగిపోతుందేమో అని భయం వేసింది. సో అదండి, ఎండిపోవడం అంటే అలా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు స్వీట్ కార్న్ ఎలా వస్తుందో, ఇప్పుడు ఆల్రెడీ చూపించాను, చిన్నగా వస్తూ ఉంది. సో ఇంకా పెద్దగా వస్తాయి కదండి. సో అలా పెద్దగా వచ్చిన తర్వాత మీకు షేర్ చేస్తాను. ఇంకా స్వీట్ కార్న్ బెనిఫిట్స్ ఇంకా చాలా ఉన్నాయండి మనకు. సో అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ బెనిఫిట్స్ ఏమిటివో మీకు షేర్ చేస్తానండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే అనమాట స్వీట్ కార్న్. అక్కడి నుంచి మనకు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే చాలా చిన్నగా వస్తూ ఉందండి. నెక్స్ట్ ఇంకా పెద్దగా అయ్యి దాంట్లో గింజలు వస్తాయి కదా. సో హార్వెస్ట్ చేసేంతవరకు ఇవి అందరికీ షేర్ చేస్తానండి. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కలో ఉన్న బెల్ సింబల్ని లాగ్ పెట్టి ఒకటి ఇవ్వండి, ఏం పర్లేదు. లాగ్ పెట్టి ఒకటి ఇవ్వమన్నానని అని చెప్పేసి ఫోన్ ఇలా నేలకేసి కొట్టారండి. తర్వాత మీకు ప్రాబ్లం అవుద్ది, మాకు ప్రాబ్లం అవుద్దండి. సో ఈరోజు వీడియో అయితే అదండి, 1 మంత్కి ఎలా వచ్చిందో, అలాగే పొట్టకు వచ్చిందంటే ఎలా ఉంటుందో, అలాగే కరుకంటే ఎలా ఉంటుందో, అలాగే ఎండిపోవడం అంటే ఏంటో మీ అందరికీ చూపించాను కదండి. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కొట్టుకోండి, లైక్ ఇచ్చుకోండి. అలాగే సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. ఎండలు చాలా బాగున్నాయండి, అందుకనేసి బయట ఎక్కడా తిరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. ఎంజాయ్ ది సమ్మర్ హాలిడేస్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.